హెల్త్ న్యూస్ మీకోసం. టైప్ 2 మధుమేహ చికిత్స కోసం రూపొందించిన GLP-1 మందులు బరువును తగ్గించడంలో కూడా బాగా తోడ్పడుతున్నాయి. అయితే మగవారి ఆరోగ్యం మీద ఈ మందులు చూపే ప్రభావాలపై పరిశోధన ప్రపంచంలో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధుమేహంలో ఈ మందులు స్తంభన వైఫల్య ముప్పును పెంచవచ్చని క్లినికల్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంటోంది. మధుమేహంతో బాధపడుతున్న 10,000 మంది మగవారి ఆరోగ్య వివరాలను ఇందులో విశ్లేషించారు. వీరంతా కొత్తగా GLP లేదా DPP-4 ఇన్హిబిటర్స్ అనే మరో రకం మధుమేహ మందులను ఆరంభించిన వారే. 3 ఏళ్ల తర్వాత పరిశీలించినప్పుడు DPP-4 ఇన్హిబిటర్స్ వేసుకునే వారితో పోలిస్తే GLP-1 మందులు వేసుకునే వారికి స్తంభన లోపం ముప్పు 26% ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. DPP-4 ఇన్హిబిటర్స్ వాడిన వారిలో సుమారు 2.8% మందిలో స్తంభన లోపం తలెత్తగా GLP-1 వేసుకునే వారిలో 3.5% మంది దీని బారిన పడ్డారు. అయితే ఈ మందులకు స్తంభన లోపానికి నేరుగా కార్యకారణ సంబంధం ఉంటున్నట్లు అధ్యయన ఫలితాలు ఖచ్చితంగా చెప్పలేదు. కానీ సంబంధం ఉండే అవకాశం ఉందని, ఇందులో ఇతరాత్ర అంశాలు ప్రభావితం చూపుతుండొచ్చని ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం GLP-1 మందుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వీటితో తలెత్తే దుష్ప్రభావాల్ని అర్థం చేసుకోవటం అత్యవసరంగా మారింది. నిజానికి మధుమేహ దుష్ప్రభావాల్లో స్తంభన లోపం కూడా ఒకటి. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉండటంతో రక్తనాళాలు, నాడులు దెబ్బతింటాయి. హార్మోన్ల మోతాదుల్లోనూ మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ స్తంభన లోపానికి దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు మందుల దుష్ప్రభావాలు కూడా తోడవుతూ ఉండటం ఆలోచించదగ్గ విషయం.